హాయ్, నేను డాటర్ ఆఫ్ ఫ్యాషన్ ఇన్ వరల్డ్. మేము ఈరోజు చేనికి కుసుమ పుల్లలు ఏరని వెళ్ళాము. చూడండి, కూలీలు పుల్లలు ఏరుతూ ఉన్నారు. చూడండి, క్యారీలు తెచ్చుకున్నారు. మధ్యాహ్నం వరకు ఉంటారు. అమ్మల పొద్దున తింటారు. ముచ్చట ఏమిటి అంటే, నేను సచివాలయంలో వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేశానని చెప్పాను కదా. ఏప్రిల్ 24న ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. నేను పీజీలో చేసిన సబ్జెక్టుకు వ్యతిరేకంగా, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసింటే ఎంఎస్సి ఫిజిక్స్ బిట్స్ వచ్చాయి. అది ఎలా సాధ్యం? సిస్టమ్ ఏమైనా తప్పించిందా, లేదంటే అక్కడ ఫీడ్ చేసే వాళ్ళే అలా తప్పు చేశారా? నాకు అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. నేను ఆ సిస్టమ్ మీద కూర్చుంటానని నాకు ఒక్కసారిగా దిమ్మ తిరిగి వెళ్ళిపోయింది. కారణం ఏమిటంటే, ఇదేంటి నేను కెమిస్ట్రీ కదా చేసింది, ఫిజిక్స్ క్వశ్చన్స్ వచ్చాయి అని ఆలోచించాను. టీచింగ్ అప్టిట్యూడ్ క్వశ్చన్స్ మాత్రమే తెలుసుకున్నాను, జనరల్ క్వశ్చన్స్. మిగతా సబ్జెక్ట్ అయితే కనుక కెమిస్ట్రీ బదులు ఫిజిక్స్ వచ్చాయి. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? దాని మీద ఇంకా ఆశ వదలాను. చూశాను, వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమైనా జాబ్స్ వస్తే నా సబ్జెక్ట్ తగిలినటువంటివి వస్తే చేస్తామని. కానీ నా సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్వశ్చన్సే అడగలేదు. గవర్నమెంట్ కూడా ఇలా తయారయ్యింది ఏంటి అని ఆలోచించాను. మరి మీకు ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్లో ఈ ఎగ్జామ్ రాసినప్పుడు మీ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్టులో ఏమైనా ప్రశ్నలు వచ్చాయా? కామెంట్ చేయండి. నేనైతే దాని మీద చాలా హోప్ పెట్టుకున్నాను. కాకపోతే ఆ ఎగ్జామ్ పేపర్ చూసేసరికి నాకు దాని మీద కూడా ఆశ పోయింది. ఎందుకు హోప్ పెట్టుకున్నానంటే, ఇంటి దగ్గర నుంచే జాబ్ చేస్తామని ఆలోచించాను. కానీ ఆ ప్రశ్నపత్రం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఓమ్మో ఇదేంటి అని. మీరైనా ఎందుకు ఇలా జరుగుతున్నాయి అర్థం కావడం లేదు. కూలీలు గుత్తకు తీసుకున్నారు కుసుమ పుల్లలు ఏర. ఏమో లేని నిన్న నేను పుల్లలు కాల్చానని ఇప్పుడు ఇక్కడ అమ్మ పొద్దున్నే గాలి లేదు, కుప్పలకు అగ్గి పెట్టమ్మా అంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అండి? చెప్పు.